హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్లో ఇంగ్లీష్ టాపిక్ ఉంది కదా, ఆ ఇంగ్లీష్ టాపిక్ ప్రీవియస్ 30 బిట్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ షీ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్ వచ్చేసరికి నెగిటివ్ ఫామ్లో ఉండాలి. కిందున్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయిన ఆప్షన్ అని అడుగుతున్నారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్ ఉండదు. ఫార్ములా ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు. ఇక్కడ నెగిటివ్ ఫామ్ అడుగుతున్నారు కాబట్టి ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్టు ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు. సో ఐ ఉయ్ యూ దేకి వచ్చేసరికి డూ వస్తుంది. హీ షీ ఇటుకు వచ్చేసరికి డజ్ వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో షీకి డజ్ ఉపయోగించాలి కాబట్టి డజ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు డజ్ నాట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డజ్ నాట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కిందిచ్చిన సెంటెన్స్లో ఒకటి సింపుల్ నెగిటివ్ ఫామ్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ ఫామ్లో ఉంది, అది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాము, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ ఫామ్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ ఉయ్ యూ దేకు వచ్చేసరికి డూ ఉపయోగిస్తాము. హీ షీ ఇటుకు వచ్చేసరికి డస్ ఉపయోగిస్తాము. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఇప్పుడు ఏ ఆప్షన్స్ ఇచ్చారంటే దే డోంట్ లైక్స్ ఐస్ క్రీమ్. దే డోంట్ లైక్స్ వెర్బ్కి వచ్చేసరికి లైక్కి ఎస్ ఫామ్ వచ్చింది. సో ఇక్కడ లైక్స్ రాకూడదు, ఓన్లీ లైక్ రావాలి కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి హీ డోంట్స్ లైక్ ఐస్ క్రీమ్. ఆల్రెడీ చెప్పాను, హీ షీ ఇటుకు వచ్చేసరికి డజ్ రావాలి. సెకండ్ ఆప్షన్లో డోంట్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అది కాదు. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి దే డజంట్ లైక్ ఐస్ క్రీమ్. దేకి వచ్చేసరికి డోంట్ రావాలి, డజంట్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అది కాదు. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్. సో హీకి డజ్ ప్లస్ నాట్ డజ్ నాట్ వచ్చింది, లైక్ ఐస్ క్రీమ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కింద ఇచ్చిన సెంటెన్స్లో కరెక్ట్ సెంటెన్స్ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఏముంది అని అడుగుతున్నారు. సో నేను తెలుగులో మీనింగ్స్ పెట్టాను, అన్నీ ఒకే మీనింగ్తో ఉంటాయి. అతను మీకంటే గొప్పవాడు కాదు, అతను మీకంటే గొప్పవాడు కాదు, అతను మీకంటే గొప్పవాడు, అతను మీకంటే గొప్పవాడు కాదు అని. సో గ్రామటికల్లీ మిస్టేక్స్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసరికి హీ ఈజ్ నాట్ సుపీరియర్ దెన్ యూ వచ్చింది. ఇక్కడ సెంటెన్స్లో వచ్చేసరికి దెన్ యూ అనేది రాకూడదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి హీ ఈజ్ నో మోర్ సుపీరియర్ దెన్ యూ. ఇక్కడ వెర్బ్కి ముందు వచ్చేసరికి మోర్ వచ్చింది, అక్కడ కూడా మోర్ అనే వర్డ్ రాకూడదు. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు. ఇక్కడ కూడా హీ ఈజ్ మోర్ అని వచ్చింది, నాట్ రావాలి కానీ మోర్ వచ్చింది, ఇది కూడా కాదు. ఆప్షన్ నెంబర్ 4 హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. సబ్జెక్ట్ వచ్చింది, ఈజ్ వచ్చింది, ప్లస్ నాట్ వచ్చింది, వెర్బ్ ఉంది, సో ఆబ్జెక్ట్ ఉంది. ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చూస్ ద డిస్కషన్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్. మనం ఒక విషయం డిస్కస్ చేసేటప్పుడు కింద ఉన్న ఆప్షన్స్లో ఏది కంటిన్యూ చేయడానికి సీక్వెన్సీ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 కుడ్ యూ రిపీట్, మళ్ళీ రిపీట్ చేయండి. 2 రీక్యాప్, తిరిగి మళ్ళీ చెప్పండి. ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి టు సమ్ ఆఫ్. సమ్ అంటే మొత్తం, సో మొత్తం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సీక్వెన్సింగ్ కంటిన్యూషన్ చేయాలంటే నెక్స్ట్ ఏంటి, ఒక డిస్కషన్ మనం చేసేటప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడుగుతాము. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3 నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. కిందున్న ఆప్షన్స్లో వచ్చేసరికి ఒక ఆన్సర్ మాత్రమే పంక్చువేటెడ్గా కామాలు, ఫుల్ స్టాపులు
తో ఉంది. సో ఆన్సర్ 4 ఒకేలాగా ఉంటాయి. షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. 4 ఆప్షన్లు ఆన్సర్ ఒకేలాగా ఉంటుంది, కానీ కామాలు ఫుల్ స్టాపులతో ఆన్సర్ మీకు తెలుస్తుంది. సో షీ ఎంజాయ్స్ రీడింగ్ అన్న దగ్గర కామా ఉండాలి, అదంతా ఒక పదం. రైటింగ్ దగ్గర కామా ఉండాలి అండ్ అర్థమెటిక్. అన్నిట్లో ఏది కరెక్ట్గా ఉందంటే ఆప్షన్ నెంబర్ 2. షీ ఎంజాయ్స్ రీడింగ్ కామా రైటింగ్ కామా అండ్ అర్థమెటిక్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఉంది. చూస్ ద కరెక్ట్ సీక్వెన్సీ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్, ఎగ్జాంపుల్, ఎక్స్పెన్సివ్, ఎగ్జామ్. సో మనకు తెలుగులో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఉంటుంది కదా. సో అలా చూస్తే ఫస్ట్ వచ్చేసరికి అన్ని ఆప్షన్స్లో వచ్చేసరికి ఈఎక్స్ అనేది కామన్గా ఉంది, తర్వాత ఏ ఉంది, తర్వాత ఎం ఉంది. సో ఎగ్జామ్. సో ఆప్షన్ నెంబర్ డి ఫస్ట్, ఆప్షన్ నెంబర్ బి సెకండ్, ఎక్స్పెన్సివ్ థర్డ్, లాస్ట్లో వచ్చేసరికి ఏ ఎక్స్ప్రెస్. సో అన్ని ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసరికి ఆర్డర్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణం మరియు ప్రభావాన్ని చూపించే లింకర్ని గుర్తించండి అని అడిగారు. సో లైక్ వైజ్ అంటే మీనింగ్ వచ్చేసరికి అదేవిధంగా, దేర్ ఫోర్ అంటే అందువలన, మీన్ వైల్ అంటే ఇంతలో, సిమిలర్లీ అంటే అదేవిధంగా. సో మనం ఒక పని చేస్తున్నప్పుడు అది కారణంగా చెప్పడం అనమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఆ కారణం వల్ల నేను ఆ పని చేయలేకపోయాను అని చెప్పడం. కింద ఉన్న ఆప్షన్స్ అన్నిట్లో వచ్చేసరికి దానికి ఏది కరెక్ట్గా ఉంది అని అడుగుతున్నారు. సో లైక్ వైజ్, దేర్ ఫోర్, మీన్ వైల్, సిమిలర్లీ. సో అందువలన ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి ఆన్సర్ దేర్ ఫోర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ సెంటెన్స్. కింద ఉన్న సెంటెన్స్లో ఒక సెంటెన్స్ సింపుల్గా లేదు, అదేంటో కనిపెట్టండి అని అడిగారు. సో ఆప్షన్స్ చూద్దాము. ద క్యాట్ చేజ్డ్ ద మౌస్. సో క్యాట్ మౌస్ని వెంబడించింది. సో ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్ ద డాగ్ బైక్డ్ లౌడ్లీ. సో క్యాట్ మౌస్ని చేస్తూ ఉంది. సో అప్పుడు డాగ్ గట్టిగా శబ్దం చేస్తూ మొరిగింది అని అర్థం. సో ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసరికి ద క్యాట్ విత్ ద షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్. క్యాట్ పంజాలు చాలా షార్ప్గా ఉన్నాయి, ఆ సమయంలో కూడా మౌస్ని చేసింది అని అర్థం. సో ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి చేజింగ్ ద మౌస్ ద క్యాట్ లీప్డ్ గ్రేస్ఫుల్లీ. వెంబడిస్తూ మౌస్ పైనకి ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి సింపుల్గా లేదు, కొంచెం క్రిటికల్గా ఉంది. సో ఇక్కడ కొత్తగా డాగ్ అరవటం ఒకటి యాడ్ అయింది. వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్ ద డాగ్ బైక్డ్ లౌడ్లీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చేజింగ్ ద మౌస్ ద డాగ్ బైక్డ్ ద లౌడ్లీ. సో ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి ఆన్సర్. చూడండి నెక్స్ట్ బిట్ చాలా సింపుల్గా ఉంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఇంట్రాగేటివ్ ప్రనౌన్. సో ఆప్షన్స్ హూ, వాట్, విచ్, హిమ్. సో మనకి ఇంట్రాగేటివ్ అంటే ఏంటో తెలియాలి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటంటే క్వశ్చన్ చేసే సెంటెన్స్ అనమాట. సో దే ఆర్ సెంటెన్స్ దట్ సీక్స్ టు గెదర్ ఇన్ఫర్మేషన్, క్లారిఫై అండ్ పాయింట్. ఒక పాయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తీసుకొని క్వశ్చన్ కాన్వర్జేషన్ దే ఆఫెన్ స్టార్ట్ విత్ ఏ క్వశ్చన్ వర్డ్ లైక్ హూ, వాట్, వర్, దే, వై ఆర్ హౌ. క్వశ్చన్ చేసేలాగా ఉండాలి. ఈ కింద ఆప్షన్స్లో వచ్చేసరికి ఏది క్వశ్చన్తో స్టార్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హూ, వాట్, విచ్ వచ్చేసరికి క్వశ్చన్ చేస్తుంది. సో ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి హిమ్ అంటే అతడు కాబట్టి. సో ఇక్కడ ఏది ఎగ్జాంపుల్ కాదు అని అడిగారు. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి ఎగ్జాంపుల్ కాదు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు ద కంప్లీట్ ద సెంటెన్స్. కింద ఒక మనకి సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్కి 2 డాష్లు ఇచ్చారు. ఆ డాష్లో వచ్చేసరికి కింద ఉన్న ఆప్షన్స్లో ఏది సెట్ అవుతుంది అని అడిగారు. సో ఆప్షన్ నెంబర్ 1 ఐదర్, ఆర్,
ఆప్షన్ నెంబర్ 2 నైదర్ నో. సో ఆప్షన్ నెంబర్ 3 బోత్ అండ్ దేర్ ఫోర్. సో ఆప్షన్ నెంబర్ 4 నాట్ ఓన్లీ బట్ ఆల్సో టు అని ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఐదర్ ద సన్ రైజెస్ ఆర్ ద మూన్ అపీరియర్. ఈ సెంటెన్స్ ఏంటంటే సూర్యుడు ప్రకాశించడం వల్ల చంద్రుడు కనబడటలేదు ఉదయం టైంలో. ఇప్పుడు మనకి డే టైంలో సూర్యరశ్మి ఉంది కాబట్టి మనకి మూన్ కనిపిస్తుందా, కనిపించదు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే కనిపిస్తుంది అని చెప్పారు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి నైదర్ నో. దానికి మీనింగ్ ఏంటంటే సన్ రైజెస్ వల్ల నో మూన్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్ పోన్ సంథింగ్. సో పైన టు డిలే ఆర్ పోస్ట్ పోన్ ఈ రెండు పదాలకి ఆలస్యం, టు డిలే ఆలస్యం చేయటం, సో పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయటం. వీటికి రీజనల్ వర్డ్ సమాన అర్థమైన వాడు ఇక్కడ కింద ఆప్షన్స్లో ఉంది, అదేంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ నో మూన్ అంటే స్థిరపడతారు. సో సన్ రైజ్ ఆన్సర్ వచ్చేసరికి గివ్ అప్ అంటే ఒక పనిని వదిలివేయటం లేదా పనిని నిలిపివేయటం అని అర్థం. సో గివ్ అప్కి కొన్ని మీనింగ్స్ వస్తాయి. సో బ్రింగ్ అప్ అంటే తీసుకురండి అని అర్థం. సో ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 4 అస్సలు కాదు. సెటిల్ డౌన్ కాదు, బ్రింగ్ అప్ కాదు. సో ఆప్షన్ నెంబర్ 2 3లోనే ఉంది. హోల్డ్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అంటే ఏంటి, వాయిదా వేయటం. హోల్డ్ ఆఫ్ అంటే ఆపివేయండి, అంటే జరుగుతున్న పనిని ఆపివేయండి అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూడండి, చాలా సింపుల్. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ట్రిపికల్లీ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో కిందున్న సెంటెన్స్లో ఏ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ ఒక బిట్ వచ్చింది, క్వశ్చన్ మార్క్ హూ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది అని. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వోల్ఫ్ ఆస్క్డ్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబవ్. పైన ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ సెంటెన్స్లోకి మార్చండి అని అడిగారు. ఇక్కడ ఎవరెవరిని అడుగుతున్నారు, వోల్ఫ్ డాగ్ని అడుగుతుంది. సో వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో మనకి ఆన్సర్ లాస్ట్లో వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రావాలి. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ పెద్దది కాబట్టి మీరు ఎవరికన్నా అవసరం ఈ టాపిక్ అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను టాపిక్ మొత్తం ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి సింపుల్గా చెప్తాను. ద వోల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్, ఇక్కడ వరకు కామన్. తర్వాత వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్లో రావాలి, వేర్ హీ వాజ్ గోయింగ్. సో అక్కడ ఆర్ యూ గోయింగ్ వచ్చేసరికి హీ వాజ్ గోయింగ్ అనే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. సో స్టూడెంట్స్ అందరూ లంచ్కి క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతున్నారు. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఈ బ్లాంక్లో ఇక్కడ ఉన్న వెర్బ్లో వచ్చేసరికి ఏది సరిపోతుంది. సో ఆప్షన్ నెంబర్ 1 హ్యాజ్, ఆప్షన్ నెంబర్ 2 ఈజ్, ఆప్షన్ నెంబర్ 3 వాజ్, ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి హ్యావ్. సింపుల్గా ఒకే ఒకటి చెప్తాను, అదేంటి అంటే హ్యాజ్, ఈజ్, వాజ్ వచ్చేసరికి సింగులర్స్. షీ ఈజ్, షీ హ్యాజ్ అని, షీ వాజ్ అని ఉపయోగిస్తాము. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్, సో స్టూడెంట్స్ వచ్చేసరికి ఎస్ వచ్చింది కాబట్టి ఫ్లోలర్ వచ్చేసరికి హ్యావ్ని ఉపయోగిస్తాము. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4 హ్యావ్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా ఎట్ ద సేమ్ టైం. ఒకే టైంలో ఒక ప్రాంతం పెద్ద సంఖ్యలో వ్యక్తులందరూ ఒక వ్యాధి ప్రభావితం చేస్తుంది. సో కింద ఉన్న ఆప్షన్స్లో చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్పెన్షన్ అబవ్. సో కింద ఉన్న వర్డ్స్ ఇచ్చారు, వీటిలో ఏది పైన ఉన్న దాంతో మ్యాచ్ అవుతుంది అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి అకాడమిక్, విద్యా సంబంధమైన. ఇది వ్యాధికి సంబంధించి విద్యకు సంబంధించింది కాదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 పోయింది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఎంకరేజిబుల్, సరిదిద్దలేని. ఇది కూడా ఆప్షన్స్లో లేదు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసరికి క్యాంటాజియస్, సో అంటుకుంటూ.
అంటుకుంటుంది. సో ఇది కొంచెం ఆలోచించవచ్చు. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి ఎపిడమిక్. సో థర్డ్ ఆప్షన్ 4 ఆప్షన్ వచ్చేసరికి ఒకసారి చూద్దాము. ఈ రెండిట్లో ఇదే ఆదాన్ని పెడతారు మీరు. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి అంటుకుంటుంది అన్నారు. సో ఏం అంటుకుంటుందో తెలియదు. సో ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి అంటువ్యాధి అని క్లియర్గా ఇచ్చారు. డిసీజ్ అంటే అంటువ్యాధి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్లీ స్ప్లెట్ వర్డ్. సో కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కింద ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతున్నారు. సో దీంట్లో మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ రావాలి. సో ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసరికి ఆస్ట్రోనట్కి కరెక్ట్ స్పెల్లింగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వెన్ దే రిటర్న్డ్ రిషాద్ టోల్డ్ మీ he had been to see Mr. Nath and I felt most annoyed that I had not been there. Choose the synonym of the word annoyed. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో మనకి ఒక పదం, ఆ పదం ఏంటంటే ఎనాయిడ్. ఎనాయిడ్కి వచ్చేసరికి తెలుగు మీనింగ్ చిరాకు పడ్డాడు. సో సినామియం అంటే ఏంటో తెలుసుగా మీకు, పర్యాయ పదం లేదా సమానార్థం వచ్చే పదాలు కావాలి. ఇప్పుడు ఎనాయిడ్కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది సమానార్థం వస్తుంది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసరికి హ్యాపీ, ఇరిటేటెడ్, డిలైటెడ్. డిలైటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే సంతోషించారు అని మీనింగ్ వస్తుంది. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి ఎగ్జైటెడ్. సో చిరాకు పడ్డాడు. సో చిరాకు పడ్డాడుకి సేమ్ మీనింగ్ వచ్చేసరికి ఇరిటేడ్ అనే ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఇరిటేటెడ్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ హ్యాస్ హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ క్వైట్లీ. క్వైట్లీ అంటే మీనింగ్ ఏంది, నిశ్శబ్దంగా. అంటే క్వైట్లీకి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు, నిశ్శబ్దంగా. సో ఇక్కడ ఆప్షన్స్ లౌడ్లీ, సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ. సో నిశ్శబ్దంగా అంటే సైలెంట్గా ఉండటం, దానికి ఆపోజిటింగ్ ఏంటి, లౌడ్లీనేగా, గట్టిగా అరవటం. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ which we can talk about a person or a thing at a distance or not in front of us is. మీనింగ్ ఏంటి అంటే ఒక వ్యక్తి గురించి లేదా ఒక విషయం గురించి మనం దూరంగా లేదా మన ముందు మాట్లాడకుండా ఉండే భాష యొక్క లక్షణం అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ వచ్చేసరికి ప్రీ వెరిఫికేషన్, సెకండ్ ఆప్షన్ డిస్ప్లేస్మెంట్, థర్డ్ ఆప్షన్ ఎక్స్టెన్షన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్. సో ఒక ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఒక ఇష్యూ జరుగుతుంది, అక్కడి నుంచి మాట్లాడకుండా ఆగిపోవటాన్ని ఏమంటారు? సో ఆన్సర్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ద మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఈజ్. ఆప్షన్ నెంబర్ 1 ఆల్ఫాబెట్, ఆప్షన్ నెంబర్ 2 వర్డ్, ఆప్షన్ నెంబర్ 3 సెంటెన్స్, ఆప్షన్ నెంబర్ 4 సిలబస్. మనం డైరెక్ట్ మెథడ్లో టీచింగ్ చేయడానికి మినిమం ఉండాల్సిన ఏంటి? అక్షరాల, ఆల్ఫాబెట్స్ అంటే ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్స్ అంటే పదాలు, ఒక సెంటెన్స్, సిలబుల్ అంటే మీనింగ్ ఏంటంటే అక్షరం. సో ఆన్సర్ ఏదై ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 3 సెంటెన్సెస్ ఉండాలి మినిమం టీచింగ్ చేయడానికి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్. భాషా ప్రయోగశాల ఒక ప్రదేశం. ల్యాబొరేటరీ అన్న పదం గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ చదువుతాను. ఆల్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈజ్ స్టోర్డ్. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఒక ప్లేస్లో స్టోర్ చేసింది. ఆప్షన్ నెంబర్ 2 ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. ఆప్షన్ నెంబర్ 3 సైన్స్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్. ఆప్షన్ నెంబర్ 4 వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్. సో ఇక్కడ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అడిగారు కాబట్టి 1, 3, 4 ఆప్షన్స్ వచ్చేసరికి స్టోరేజ్కి సంబంధించి, ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి ఆడియో అంటే ల్యాబొరేటరీకి సంబంధించిన మెటీరియల్. సో ఆన్సర్ ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. నెక్స్ట్ బిట్ చూడండి, చాలా సింపుల్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నేరేషన్. సో
ఒక కథ చెప్పడానికి కింద ఉన్న వాటిల్లో కాంపోనెంట్ ఏది కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి టోను ఉండాలి, వాయిస్ ఉండాలి, గెస్టర్స్ ఉండాలి, సైజ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ ఉండాలి. సో నేరేషన్ మనం క్లాస్ చెప్పడానికి ఏం అవసరం, క్లాస్ ఆఫ్ సైజ్ అంటే క్లాస్లో ఎంతమంది ఉన్నారు అన్నది అవసరం లేదు. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పారాగ్రాఫ్ సంబంధించిన బిట్స్. డైరెక్ట్గా నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్తాను, తర్వాత పారాగ్రాఫ్ చదువుకోండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4, ద ఫౌంటైన్ ఇన్ ద కోర్ట్ యార్డ్ వాజ్ డ్రిప్పింగ్ అండ్ నెగ్లెక్టెడ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సేమ్ పారాగ్రాఫ్ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిషెస్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. కింద పద్ధతి భాష యొక్క లక్షణంలో ఆలోచన మరియు వ్యక్తీకరణ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది, అది ఏది అని అడిగారు. సో డైరెక్ట్ మెథడా, బిలింగల్ మెథడా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడా, వెట్స్ న్యూ మెథడా వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ బిట్ చూడండి, చాలా సింపుల్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. క్వశ్చన్ వచ్చేసరికి నెగిటివ్లో అడిగారు. నాట్ టెక్నిక్ కింద ఉన్న వాటి ఆప్షన్స్లో ఇది టెక్నిక్ కాదు అని అడిగారు, అది ఏంటి? ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసరికి ఫార్మేటివ్ అసైన్మెంట్, ఆప్షన్ నెంబర్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆప్షన్ నెంబర్ 3 రోల్ ప్లే, ఆప్షన్ 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవన్నీ కరెక్టే, ఆప్షన్ నెంబర్ 1 అనేది లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూడండి, ద రైన్స్ ఫాల్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆఫ్, అగైనెస్ట్, ఓవర్, ఆఫ్, ఫ్రమ్, అండర్, ఫ్రమ్, అబోవ్. రైన్స్ అనేది వర్షం పైనుంచి పడుతుంది కాబట్టి ఫ్రమ్ అబోవ్. ఆన్సర్ ఈజ్ ఫ్రమ్ అబోవ్, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అబౌవ్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్, ఆప్షన్ నెంబర్ 2 అబౌట్ అన్రియల్ పాస్ట్, ఆప్షన్ నెంబర్ 3 అబౌట్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి అబౌట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్. సో ఇక్కడ పాస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అంటే పాస్ట్ అవసరం లేదు, సో ఫ్యూచర్లో మాట్లాడితే సరిపోతుంది. సో ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మే ఐ హ్యావ్ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్, ఐడెంటిఫై ద ఫంక్షన్స్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. ఇక్కడ MAY మే ఇచ్చారు కదా, ఇది ఆప్షన్స్లో అడిగారు. గివింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీనా, ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషనా, ఆప్షన్ నెంబర్ 4 పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఎందుకంటే మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ టైం అనేది పర్మిషన్ తీసుకున్నాడు, అందుకని ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసరికి ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్, ఆప్షన్ నెంబర్ 2 ద ఆర్టికల్ షుడ్ బి యాన్, ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసరికి ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ, ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసరికి ద ఆర్టికల్ షుడ్ బి ఏ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. థ్యాంక్స్ గైస్, ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.